హే టైం ఎంత అవుతుంది? 11:20. ఇంకా 10 minutes ఉంది రిజల్ట్స్కి. షట్, ఈరోజు రిజల్ట్స్ కదా. షట్, మన లాస్ట్ నెంబర్స్ కొట్టు. ఫస్ట్ చూడు, నీ నెంబర్ చెప్పు. ఫస్ట్ నేనే చూసుకో, తర్వాత నేను మొక్కుకుంటుంది. ఎవరో ప్లీజ్ నేను పాస్ అయిపో. నాకు 10 పెట్టింది దివ్య. వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ నేను సో మచ్. ఏ వావ్, నాకు 10 పెట్టింది. హే మనం ఫస్ట్ మ్యాగీ కాల్ చేద్దాం. మన ఫ్రెండ్స్ కంటే బెస్ట్ ఫ్రెండ్స్ కి చేద్దాం. ఫస్ట్ మ్యాగీ కాల్ చేసి అడుగుదాం రిజల్ట్. ఇంకా రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు, సిగ్నల్స్ లేవా? ఒకసారి కాల్ చేద్దాం. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది కదా. హాయ్ మ్యాగీ. మాకు 10 పెట్టిన వచ్చినాయి మ్యాగీ. నీకు ఎంత వచ్చినాయి? సిగ్నల్స్ లేవా? నీ నంబర్ చెప్పు, మేము చూస్తాం నీ రిజల్ట్స్. కాదు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నావా? ఏమైంది? వాయిస్ వినిపిస్తలేదు, డల్లుగా ఉన్నావా? ఏమైంది? నేను ఫెయిల్ అయినా. చేస్తున్నావు కదా, ఇది ఏప్రిల్ ప్రాంక్ చేయకు ప్లీజ్. కాదు, నాకు సైన్స్లో తక్కువ వచ్చింది, నేను ఫెయిల్ అయ్యాను. ఏంటి దివ్య ఇలా అయింది? తను ఎగ్జామ్స్ బాగానే రాసిన అని చెప్పింది కదా. మనం అనుకున్నాం ముగ్గురం కలిసి కాలేజ్కి పోదాం. ఒకటే కాలేజ్, మంచి ర్యాంక్, ఐఐటి ర్యాంక్. దివ్య, లక్కీ, ఇగో ఫ్రిడ్జ్లో ఇవే చాక్లెట్స్ ఉన్నాయి, మీకు 10 వచ్చినాయి కదా, అందరికి వంచిన. ఇగో మీకు కూడా తినిపిస్తున్నా. స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, మన ఈవినింగ్ మీటింగ్ ఉందంట స్కూల్లో, ఫొటోస్ తీసుకుంటారంట. మీరు రెడీ అవ్వండి, ఈవినింగ్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మనం నైట్ డాడీతో కలిసి డిన్నర్కి వెళ్దాం. నువ్వు కూడా మా ఎంబడినే రా ఈరోజు, సరేనా? దివ్య, యూనిఫామ్ వేసుకుంటారా? మీరు ఇద్దరు ఏ వేసుకుంటారు? డ్రెస్ వేసుకునే మూడ్లో లేమా ఆంటీ. ఎందుకు, ఏమైంది? బయట ఫ్లెక్సీ మీకోసం, మీ ఫోటో. ఫెయిల్ అయింది మ్యాగీ. మ్యాగీ ఫెయిల్ అయిందా? అయ్యో, మరి ఏమన్నారు? ఫోన్ మాట్లాడిరా? మీకు ఎట్లా తెలిసింది? ఫోన్ చేసి రిజల్ట్ అని అడిగినాము, ఫెయిల్ అయినా అని చెప్పింది. ఏం చెప్పాలో అర్థం కాలే ఆంటీ, మీరు చెప్పండి కొంచెం, తనకి ఏం చెప్పాలి. మీరు ఏదేదో వాగనైతే వాగలేరు కదా కొంపదీసి. ఏం వాగలే మమ్మీ. అయ్యో, నిజంగా ఏం వాగలేరు కదా. ఎప్పుడు ఎవరి మనసును నొప్పించేలాగా మాట్లాడొద్దు బేట, సరేనా? ఇప్పుడు ఫెయిల్ అయితే ఏముంది, మళ్ళీ రాసుకోవచ్చు కదా, మళ్ళీ సప్లిమెంటరీ ఉంటుంది కదా. అసలు మ్యాగీ మంచి చదువుతుంది కదా, అంత మంచి చదివే పిల్లకు ఫెయిల్ అయ్యింది అంటే ఎక్కడైనా బై మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. వ్రాసిన తర్వాత మార్కులు ఒక్కోసారి ప్రింట్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. రీవాల్యుయేషన్ చేస్తే అయిపోయాయి కదా. ఎందుకు అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఎందుకు అంత టెన్షన్ పడడము? మీరు మీ ఫ్రెండ్కు ఫోన్ చేయండి. ఇప్పుడు మీరు ఫోన్ చేసి చెప్పండి, చూడు టెన్షన్ పడొద్దు, ఏడుంది, ఊర్లో ఉందా, ఇక్కడ ఉందా? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. సరే, వెంటనే సిటీకి రమ్మని చెప్పండి, వాళ్ళ డాడీతో కలిసి రీవాల్యుయేషన్ చేయించుకోమని చెప్పండి. అంతకన్నా ముందు మీరు ఫోన్లో చెప్పండి, ఏమని, మన సప్లిమెంటరీ ఉంది, రాయాలి, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పు, సరేనా? మళ్ళీ రాసి మంచి మార్కులు వస్తాయి. మీరు కాకపోతే ఉదాహరణ కూడా ఇవ్వండి అమ్మాయికి, ఏమని, సచిన్ టెండూల్కర్ ఉందా? మరి సచిన్ టెండూల్కర్ ఏంది? క్రికెటర్, పెద్ద క్రికెటర్, పెద్ద సెలబ్రిటీ, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనను గుర్తుపట్టని వాళ్ళు ఎవ్వరు ఉండరు, అవునా? మరి సచిన్ టెండూల్కర్ 10th ఫెయిల్, తెలుసా? నిజంగా సచిన్ టెండూల్కర్ గారు పెద్ద ఆయన, అంత పెద్ద ఆయన 10th క్లాస్ ఫెయిలు. థామస్ ఆల్వా ఎడిసన్ ఉండు, ఏం చేసిండు ఆయన? బల్బ్ ఇన్వెంట్ చేసిండు. ఇన్వెంట్ చేయగానే ఒక్కసారికి వచ్చిందా? 1000 times మరి 1000 times ఫెయిల్ అయిన తర్వాత సక్సెస్ అయ్యిండు, అవునా? మనం ఇప్పుడు ఏదైనా, మీరు స్కూల్ నుండి అక్కడికి వెళ్ళారు, కబడ్డీ ఆడడానికి వెళ్ళారు కదా, టోర్నమెంట్కి వెళ్ళారు కదా, స్కూల్ నుండి పెద్ద ప్రైజ్ తెచ్చిర్రు. ఫస్ట్ టైంకి మీరు అంత క్యాప్టెన్స్ అయ్యారా? ప్రాక్టీస్ చేస్తే చేస్తే మీరు సక్సెస్ అయ్యిండ్రు. అట్లనే ఈ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి నడవడానికి వస్తుందా? ఫస్టే రాదు. మరి మెల్లిగా మెల్లిగా ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ పాస్ అవుతుంది.
మళ్ళీ ఇది ఒక్కసారి అయితే ఏముంది, అంతటితో అంతా అయిపోలేదు కదా. ఇంకొకటి, రాజకీయ నాయకులు ఉంటారా, ఇప్పుడు నేను మన గల్లీకి వచ్చి ఓటేయండి అని అడిగారు కదా, అవును. వాళ్ళు ఎన్నిసార్లు పోయిండ్రో తెలుసా. వాళ్ళు అయిపోయింది మా అంతా అయిపోయిందని గమ్మునుకురా, లేదు మళ్ళీ ధైర్యం, మన నమ్మకంతో ఆత్మవిశ్వాసంగా ఉండాలి, సరేనా. మన నమ్మకమే మనకు విజయానికి తొలిమెట్టు. మనం సక్సెస్ అవుతాము, మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉండాలి ఎప్పుడే. కానీ వాళ్ళు రాజకీయ నాయకులు ఏం చేస్తారు, ఈసారి కాకపోతే మళ్ళీ అవుతాను అని మళ్ళీ నిలబడుతున్నారు. అట్లా వాళ్ళే అంత ఉన్నప్పుడు మనం చదువుకుంటాం, మన చేతిలో పని. రాజకీయ నాయకుడు ఎలా గెలుస్తాడు, ఓట్లు. అందరినీ సంతోషించి అందరినీ సంతోషపెట్టాలి, వేరే వాళ్ళు ఓటు వేస్తే గెలుస్తాడు. ఇది మన చేతిలో పని, వేరే వాళ్ళ చేతిలో పని. వాడు గెలవడానికి, వాళ్ళు గెలవడానికి వేరే వాళ్ళ చేతిలో పని. మరి మనం మన చేతిలో పని, చదవడము, పాస్ అవ్వడము, అంతే. అవునా. ఎప్పుడే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, ఏది జరిగినా మన మంచికే అని మీరు ఇమ్మీడియట్లీ కాల్ చేసి మ్యాగీకి చెప్పండి. చెప్పి మీరు మ్యాగీకి ధైర్యం చెప్పి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి రమ్మని చెప్పండి. మీరు ఈ మీటింగ్కు ఈవినింగ్కు యూనిఫామ్స్ వేసుకొని నీట్గా రెడీ అవ్వండి. బయట మీ ఫొటోస్ ఫ్లెక్సీ పెడతారంట, సరేనా. మీరు కష్టపడ్డారు, ఎంత టెన్షన్ పడ్డారు, రాత్రంతా నిద్ర కూడా పోలేరు రిజల్ట్ కోసం. అవునా. ఇప్పుడు ఫస్ట్ ఫోన్ చేయండి మీరు.